మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సింహాద్రి ముఖంలో ఎంతో అహంకారం, కళ్ళలో చెప్పలేనంత పొగరు, మాటల్లో అంతులేని గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన ముందు నిస్సహాయంగా నిలబడి ఉన్న వాళ్లను అత్యంత చులకనగా చూస్తూ ఆ వివాదాస్పదమైన తోట బేరం గురించి ఎంతో ఆ తోటను ఇప్పటికే బేరం పెట్టి చాలా మంచి ధరకే అమ్ముకున్నాను. ఇక మీరెవరు నన్ను అడగడానికి? నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను అని విర్రవీగుతూ వెటకారంగా నవ్వుతూ అన్నాడు. ఏం చేస్తావ్? అసలు నువ్వు ఏం చేయగలవు? అవును, నేను పక్కాగా మోసమే చేస్తున్నాను, దగా చేస్తున్నాను. ఇప్పుడు ఏం దిక్కున్న చోట చెప్పుకో. ఒక పాత డైరీ తీసుకొచ్చి అందులో ఇది ఉంది, ఇందులో అది ఉంది అని నాకే చూపిస్తావా? ఏంటిది? కావాలంటే ఆ తోట అమ్మేశాక వచ్చే కోట్ల రూపాయల్లోంచి కొన్ని చిల్లర నాణేలు మీ మొహాన విసురుతాను, అడుక్కునే వాళ్ళకి భిక్షం వేసినట్లు. దమ్ముంటే, అవసరం ఉంటే ఆ చిల్లర తీసుకోండి, లేకపోతే లేదు. అంతేకాని నన్ను ఎదిరించాలని చూడకండి అంటూ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆ కఠినమైన మాటలకు ఎదురుగా ఉన్న జానకి తీవ్ర ఆగ్రహంతో, ఆవేశంతో రగిలిపోతుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. రేయ్ సింహాద్రి, నువ్వేం చేయగలవు అని నన్ను పదే పదే అడుగుతున్నా. ఒక ఆడపిల్ల తలచుకుంటే ఏం చేయగలదో నీకు త్వరలోనే చూపిస్తాను. ఎందుకంటే న్యాయం, ధర్మం ఎప్పుడూ నా వైపే ఉన్నాయి. ఆ డైరీ మంటల్లో కాలిపోయిందని నీకు ఎక్కడలేని ధైర్యం వచ్చిందేమో, కానీ ఆ డైరీ కాలిపోయినా నాలో రగులుతున్న నిజం అనే మంట ఆరలేదు. ఈ తోటను నీకు దక్కనివ్వను. నిన్ను, నీ నకిలీ పరువును, నీ మోసాలను నడిబజారులో రచ్చకీడ్చి బయటకు లాగుతాను. నా తండ్రి ప్రాణమైన ఈ తోటను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని సింహాద్రికి ఘాటుగా హెచ్చరిక జారీ చేస్తుంది. మరోవైపు ఇంట్లో వాతావరణం ఎంతో గంభీరంగా ఉంటుంది. ఒక పెద్దాయన మంచం మీద కూర్చుని పండున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంటే ఇదేనేమో కథ చెల్లెమ్మ అని అంటుండగా ఆ మాటలకు పక్కనే ఉన్న ఆవిడ అన్నయ్య, దయచేసి అలా అనకండి అని బ్రతిమాలుతుంది. దానికి ఆయన, మరి ఆ అమ్మాయి నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడింది ఏంటమ్మా అని ప్రశ్నించగా ఆమె అన్నయ్య, ఈ ఒక్కసారికే నా మొహం చూసి క్షమించండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆయన, అమ్మా, నీకొక నిజం చెప్పనా? నా ప్రాణ స్నేహితుడు శంకర్ నారాయణ ఈ లోకాన్ని విడిచిపోయినప్పటి నుంచి నీ ఇంట్లో ఎవరిని చూసినా సరే నాకు ఆ శంకర్ నారాయణ మొహమే కనిపిస్తుందమ్మా అని తన ఆవేదనను వ్యక్తపరుస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సూర్య, అది కాదమ్మా, నేనేం జాను వైపు కూడా న్యాయం ఉంది కదా అని మొదలు పెట్టగానే తల్లి సూర్యపై తీవ్రంగా ఆగ్రహిస్తుంది. ఏంట్రా, ఏంటిది? తనంటే నీకు అంత కోపం ఎందుకు వస్తోందని నన్ను ఎదురు అడుగుతున్నావా? నాకు కూడా స్త్రీలు అంటే ఎంతో గౌరవమేరా, కాని రాను రాను ఈ జాను ప్రవర్తన చాలా ఎక్కువ చేస్తోంది. తను తన స్థాయి, హోదా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతోంది. ఇది నా వల్ల కాదు అని గట్టిగా మండిపడుతుంది. పక్కనే ఉన్న కళ్యాణ్, అవును అత్తయ్య, ఆ జానుకే ఎక్కడలేని పొగరు అని కావాలనే రెచ్చగొట్టేలా కామెంట్ చేస్తాడు. వెంటనే సూర్య ఆవేశంగా, రేయ్ కళ్యాణ్, మర్యాదగా మాట్లాడు. నాన్నను అన్ని మాటలు అంటుంటే ఇంకా తనకే సపోర్ట్ ఇస్తావేంటి అని ప్రశ్నించగా కళ్యాణ్, అత్తయ్య తనకు బాగా బుద్ధి చెప్పారు. అసలు లాగిపెట్టి ఒకటి ఇస్తారనుకున్నాను అంటూ మాట్లాడతాడు. సూర్య తీవ్ర ఆగ్రహంతో, రేయ్, ఆపుతావా లేదా? జానును కొడితే నీకంత ఆనందమా? అసలు జాను వాళ్ల ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? వాళ్ళు కోల్పోయిన ఆ తోట విలువ కోట్లలో ఉందిరా.
అది వాళ్ళ నాన్న రక్తం చిందించి సంపాదించిన కష్టార్జితం. వాళ్ళకే దానిమీద పూర్తి హక్కు ఉంది. తండ్రిని కోల్పోయి తండ్రి కష్టార్జితాన్ని కూడా పోగొట్టుకుంటున్న వాళ్ళ వేదన నీకు అర్థం కావట్లేదా అని కళ్యాణ్ను గట్టిగా నిలదీస్తాడు. తల్లి జోక్యం చేసుకుంటూ, సూర్య, ఎందుకురా కళ్యాణ్ మీద వాడు అన్నదాంట్లో తప్పేముంది? పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండాలి. ఆ జాను ఆటిట్యూడ్ నాకు అస్సలు నచ్చదు అని తెగేసి చెప్తుంది. దానికి సూర్య, అది కాదమ్మా, న్యాయం అడగడానికి కూడా ఆటిట్యూడ్ అంటారా అని అడుగుతాడు. తల్లి సూర్య, నువ్వు ఆ జానును బాగా వెనకేసుకొస్తున్నావు అనగా కళ్యాణ్ కూడా, అవును అత్తయ్య, వాడు ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నాడో అంటాడు. సూర్యరే, జాను వాళ్ళ బాధల్ని మనం అర్థం చేసుకోవాలిరా అని చెప్తాడు. తల్లి సూర్య, నువ్వు ఆ జాను మాయలో పడుతున్నావు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఈ గొడవ మధ్యలో ఆ ఇంట్లోని ఆవిడ, అన్నయ్య, నేను జానుకు చెప్తాను, క్షమించండి అని బ్రతిమాలగా, పెద్దాయన భలే రానివమ్మా, జాను నా బిడ్డలాంటిది, కడుపులో దాచుకోలేనా అని శాంతిస్తాడు. ఆ తర్వాత నాన్న లోపలికి వచ్చి కళ్యాణ్ను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆపై నాన్న సూర్యతో, నా చెల్లెలి కొడుకుగా నువ్వు నా మేనల్లుడివి, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసుకుంటే నా ఇంటల్లుడివేగా, అందుకే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని మీ అమ్మ నేను డిసైడ్ అయ్యాం అని చెప్తాడు. సూర్య తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ, అమ్మా, ఏంటిది? పెళ్లి అంటే నా లైఫ్ మేటర్ అమ్మా, నన్ను అడగాలి కదా అని ప్రశ్నిస్తాడు. దానికి తల్లి షర్ట్ కొంటే చిరిగిపోతుంది, బైక్ కొంటే పాతబడిపోతుంది, కానీ ఇది నీ జీవితం. ఈ ఇంటికి రాబోయే కోడలి విషయంలో ఈ అమ్మదే ఎప్పటికీ ఫైనల్ డెసిషన్. నాకు ఒక రేంజ్ ఉంది, స్టేటస్ ఉంది. మీ మావయ్య కూతురు నిత్య నీకు పర్ఫెక్ట్ జోడీ. నీకు నిత్యకు ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది, అంతే. దిస్ ఈజ్ ఫిక్స్, యు గాట్ ఇట్ అని ఖచ్చితంగా తేల్చి చెప్తుంది. మరో సన్నివేశంలో మురళి తన భార్య నందుతో కలిసి ఒక పాత బైక్ మీద ప్రయాణిస్తుంటాడు. దారిలో స్పీడ్ బ్రేకర్లు, గోతులు రావడం వల్ల బండి అటూ ఇటూ ఊగుతుంటుంది. నందు కంగారు పడి, బావా, కాస్త స్లోగా వెళ్ళొచ్చు కదా, నడుము విరిగిపోయేలా ఉంది అని కోప్పడుతుంది. మురళి, రోడ్డంతా గుంతలే ఉన్నాయి నందు, నేని అని అంటాడు. నందు, నీది పాడు బుద్ధి, అందుకే కావాలని ఆ గుంతల్లో బండించి నేను నీ మీద పడేలా చేస్తున్నావు అని అంటుంది. మురళి, అలా ఏం లేదు నందు, గుడి నుంచి వస్తున్నాం కదా, దారిలో కిన్నెరను స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నాం అని నందు, పిచ్చి పిచ్చి పనులు చేయకుండా బండి కరెక్టుగా తోలు అని హెచ్చరిస్తుంది. మురళి తనలో తాను గుణుక్కుంటూ, సొంత పెళ్ళాం బండి మీద కూర్చుంటే చూసుకుని నడపాల్సిన పరిస్థితి వచ్చింది అని గొణుక్కుంటాడు. నన్ను ఏంటో గుణుగుతున్నావ్, నన్ను సొంత పెళ్ళాం అనకు అనగా మురళి ఫన్ చేస్తూ, సొంత పెళ్ళాం కాకపోతే అద్దె పెళ్ళాం అనలా, పెళ్ళయ్యాక ఇలా మొదటిసారి బండి మీద వెళ్ళడం చాలా థ్రిల్లింగ్గా ఉంది అని అంటాడు. బండి ముందుకు వెళ్తుండగా మురళి వేరే దారిలోకి తిప్పడం చూసి నందు, అదేంటి బండి ఇటు తీసుకెళ్తున్నావు? మురళి, మా అమ్మకి ప్రసాదం ఇచ్చి వెళ్దాం నందు అని చెప్తాడు. నందు కోపంగా, నన్ను మాత్రం మీ ఇంటికి రమ్మనకు, మీ అమ్మ కాళ్ళు మొక్కు అన్నావో మీ కాళ్ళు పీకేస్తాను అని చెప్తుంది. ఇంతలో వారు మార్కెట్లో మురళి తల్లి ఉన్న చోటికి చేరుకుంటారు. మురళి తల్లి కూరగాయలు పుచ్చులుగా ఉండటంతో, చీచీ, అన్ని పుచ్చులే, పొద్దుటి నుంచి నా కుడి కన్ను ఎందుకిలా అదురుతుందో అర్థమైంది అని అంటుంది. మురళి, అమ్మా, ఎలా ఉన్నావు అని అడగ్గా, ఆమె ఇంకా చావలేదురా, బతికే ఉన్నాను అని అంటుంది. మురళి, నీకోసమే గుడికి వెళ్ళి వస్తున్నానమ్మా అనగా, తల్లి, నేను తొందరగా గుటుక్కు అనాలని మొక్కుకున్నావా? నందు కల్పించుకుని మీ అమ్మకి మర్యాదగా మాట్లాడమని చెప్పు, కూరగాయల పుచ్చులతో పోలిస్తే ఊరుకోను అని అరుస్తుంది. మురళి తల్లి, ఈ కూరగాయల పుచ్చులు ఎంత వేస్టో, నా కళ్ల ముందు ఉన్నది కూడా అంతే వేస్ట్రా అని నందును ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. మురళి ఇద్దరి మధ్య నలిగిపోతూ, అమ్మా,
ప్లీజ్ ఆపుతావా అని బ్రతిమాలుతాడు. ఆ గొడవ తర్వాత మురళి, నందు ఇంటికి చేరుకుంటారు. జాను తల్లి నందును, ఏమ్మా నందు, ఏమైనా కొత్త విశేషమా అని అడగ్గా, నందు ఈరోజే విశేషం ఎలా ఉంటుంది? నేనేమైనా 9వ నెల కడుపుతో ఉన్నానా ఏంటి? అని ఘాటుగా సమాధానమిస్తుంది. ఇంతలో జాను అక్కడికి వచ్చి, సింహాద్రి అంకుల్ ఎంత పెద్ద దొంగో తెలుసా? ఆ తోట విషయంలో నాన్నను మోసం చేశాడు. నాన్న కష్టపడి సంపాదించిన తోట అది అని ఏడుస్తూ చెప్తుంది. నందు, ఊరుకో జాను, ఆయన మీద నిందలు వేయకు అనగా, జాను నాన్న పంపిన వివరాలు, సింహాద్రి అంకుల్ చేసిన మోసం అంతా నేను బయటపెడతాను అని. ఇంతలో ఆ తోట పని మనిషి పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఆ తోటను కోట్లకు పోట్లు పెట్టి ఒక ఫార్మా కంపెనీ కొంటోంది. ఈరోజే సింహాద్రి అయ్యగారికి అడ్వాన్స్ డబ్బులు ఇస్తున్నారు అని నిజం బయటపెడతాడు. ఆ నిజం వినగానే అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారు.